హలో బోనాల శుభాకాంక్షలు అందరికీ. సో బేసిక్గా బోనాలు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ వి సెలబ్రేట్ అనమాట. అండ్ నాకు మస్తు అంటే మస్తు ఇష్టం. తెలంగాణలో బై బోనాలు ఏం చేస్తాం, ధూమ్ ధామ్ చేస్తాం. సో వీఆర్ సెలబ్రేటింగ్ బోనాలు ఆన్ అన్ అదర్ లెవెల్ టుడే. ఎవ్రీ ఇయర్ ఒక విధానంగా సెలబ్రేట్ చేస్తాము. ఈ ఇయర్ కొంచెం జోర్ ఎక్కువ అయిందనమాట. ఎందుకంటే బ్యాక్ ఫ్రమ్ యూకే కాబట్టి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎనీవేస్, ఎంత చిన్న ఫెస్టివల్ అయినా ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా సరే ఇంట్లో పని మాత్రం అందరూ చేస్తారు కానీ చిన్న మాత్రం అస్సలు చేయరు. అండ్ ఐ అగ్రీ ఆన్ దట్ పాయింట్. సో ఇంట్లో ఇలాదలు అందరూ ఒక్కొక్క పనిలో ఫుల్ బిజీ ఉంటే నేను మాత్రం ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతూ మంచి రెడీ అవుతూ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇక పండగ విషయం మాట్లాడాలంటే మా చిట్టి బుజ్జి అమ్మమ్మ బోనం కాడ రెడీ పెడుతుంది. మంచిగా పసుపు రాసి ముగ్గేసి అంతా తయారు పెడుతుంది. ఇంకో పక్కన మై మమ్మీ అండ్ మై అత్త ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీ ఉంటే అమ్మమ్మ ఇక్కడ అంతా బోనం కాడ రెడీ పెడుతుంది. మీన్ వైల్ ఇదంతా జరుగుతుంటే వెనక నుండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది ఫ్రమ్ తాజ్ మహల్, వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎంత పనున్నా, ఎంత హడావిడి ఉన్నాము, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మై స్వీట్ లిటిల్ పిన్ని బాట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరం ఇట్లా హడావిడిలో జనరల్గా ఇట్లా పండుగల టైంలో మేము హడావిడిలో వస్తున్నా అట్లుంటుంది. జనరల్గా పండుగల పట్ల హడావిడిలో మేము వీ డోంట్ మేక్ బ్రేక్ఫాస్ట్ అండ్ హ్యావ్ అనమాట. స్కిప్ చేసేసి పూజ అంతా చేసేసిన తర్వాత లాస్ట్కి ప్రసాదాలు అంతా అయిపోయిన తర్వాత గుడికి పోయి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం భోజనం చేస్తాం అనమాట. సో ఇవాళ కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మై పిన్ని బాటిల్స్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ హ్యాండ్ మంచిగా గట్టిగా తిని గట్టిగా పని చేయండి. నేను అక్కడ ఇంకో పక్కన ఫుడ్ లాగిస్తుంటే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ రెడీ పెడుతున్నారు అనమాట. ఇందులో సగం పని నా వల్ల కాదు, నాకు రాదు. అండ్ మనం చాలా తప్పించుకున్న కథలు పడతాం. అందుకే మా అక్క, మా అమ్మమ్మ, మా అత్త, మా పిన్ని, మా మమ్మీ అందరు చేస్తారు, నేను తప్ప. సో బోనం కాడ అంతా రెడీ పెడుతున్నారు. ఇంకా స్టిల్ ద ప్రాసెస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎనీవేస్, పని ఎంతున్నా, ఎంతమంది చేస్తున్నా, ఎంత బిజీ ఉన్నా సరే మన ధ్యాస ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటుంది. ఇప్పుడే కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ నా ధ్యాస మొత్తం నెక్స్ట్ లంచ్కి ఏముందా అని ఉంది. ఇక బోనాల పండగ అంటే ఆ మాత్రం స్పెషల్స్ ఉంటాయిగా ఇంట్లో. నేను తినిపిస్తున్నా, ఆ మాత్రం టేస్ట్ ఉండాలి కదా మమ్మీ. ఎవరు చెప్పారండి చిన్నోళ్ళు పని చేయరని? మేము పెద్దోళ్ళు పని చేయాలంటే మేము చిన్నోళ్ళు సహకరిస్తేనే పెద్దోళ్ళు పని చేస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడు అటు ఇటు ఊగుతుంటే మమ్మీ గుసబెట్టి అటు ఇటు తిరుగుకుండా మనకు తినిపిస్తాయి కదా. ఇవాళ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. మమ్మీ ఫుల్ బిజీగా పని చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి నేను ప్లేట్లో పెట్టుకొచ్చి మమ్మీకి తినిపిస్తుంటే ఎట్లాగో మనకు పని పాట లేదు కదా. సో కొంచెం ఆ మాత్రం హెల్ప్ చేయాలని చెప్పి ఏదో అలా కొంచెం చేశాను అనమాట. ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే రికార్డ్ చేసే టైం లేకుండే, బట్ ఫటాఫట్ రెడీ అయిపోయినాం. ఇంకా కాళ్ళకి అందరం ముచ్చట్టుగా ముద్దుగా పసుపు రాసేసుకున్నాం. బికాస్ బోనాల రోజు కాళ్ళకి పసుపు, చేతికి మైదాకు లేకపోతే ఎట్లా భయ్యా. నేను మంచిగా పోయి రెడీ అయ్యి వచ్చే టైంలో మా అమ్మమ్మ మొత్తం బోనం కూడా రెడీ పెట్టేసింది అనమాట. అండ్ ఇంట్లోనే ఆల్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ హస్ అరైవ్డ్ హోమ్. ఇంకా మేమే లేట్ ఉన్నాం, బ్యాండ్ వాళ్ళు వచ్చేసారు. సో సర్ప్రైజ్ ఏంటంటే, యాక్చువల్లీ సర్ప్రైజ్ కాదు కానీ ఈసారి బోనాలు కొంచెం ధూమ్ ధామ్ ఒక వేరే లెవెల్లో చేస్తున్నాం అని చెప్పినాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ విత్ బ్యాండ్ అనమాట. ఎప్పుడు కూడా మేము బ్యాండ్ తోటి పోలేదు. ఎప్పుడైనా బోనాల రోజు మేము అందరం కలిసి బ్యాండ్తో వెళ్ళాలని ఆశ. అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మస్తు కూర్చున్నా నేనైతే. ఆషాఢ మాసమన్నా అందులో ఆదివారమన్నా కొత్త కుండల పౌర్ణమన్నా నెత్తికెత్తను పట్టమన్నా బోనాలు రే చల్లో చల్లో కనీ మైస.
సెకండ్ గుడి. పొద్దున ఫుల్ హడావిడి ఉన్నాయి. సో ఏమంతా మాట్లాడలేకపోయినా మొత్తం బ్లాగ్ అంతా, బికాజ్ బోనాలు ఫెస్టివల్ ఎట్లుంటుంది ఏంటి ఏం సంగతి అని చెప్పేసి. మేము రోజు అంటున్నాం, ఎవ్రీ ఇయర్ 2 గుడిలోకి పోతాము. ఫస్ట్ చూపించిన ఫస్ట్ గుడి, ఇది సెకండ్ గుడి, పెద్ద గుడి. అక్క ఎప్పుడు ఈ గుడికి వస్తుంది, నేను ఎప్పుడు ఆ గుడికి వెళ్తాను. అండ్ ఇంకా 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 ఇంకేం చెప్తారు. ఇంకా ప్రాసెస్ అయితే నేను అంత చూపించలేకపోయినా, బికాజ్ ఉన్న అంత హడావిడిలో మేము ఫస్ట్ టైం బ్యాండ్ పెట్టించినాం. నాకు మమ్మీకి ఎప్పుడు కోరుకుంటుండే బ్యాండ్ పెట్టించుకోవాలా, బ్యాండ్ తోటి పోవాలా, బోనం ఎత్తుకొని అని చెప్పేసి. కానీ కుదరలేదు ఎవ్రీ ఇయర్. అండ్ నౌ దట్ ఐమ్ బ్యాక్ ఫ్రమ్ యూకే, కొంచెం ఆ జోష్లో ఆ ఊపులో వీ వాంటెడ్ టు కమ్ విత్ అ బ్యాండ్. అండ్ బ్యాండ్ తోటి వచ్చినాం. కొంచెం కోఆర్డినేషన్ చేయడంలో నేను బ్లాగ్ మర్చిపోయాను. మోస్ట్ ఆఫ్ ది క్లిప్స్ అయితే పెడుతున్నాను, బట్ సో కదా అనమాట ముచ్చట. ఇక్కడికి మా సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఆకలితో ఉండే. ఇంకా మమ్మీ చేసిన మంచి స్పెషల్స్, బోనాల్ స్పెషల్స్ అంతా లాగించేసినాము అండ్ రిలాక్స్ అయిపోయినాం అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ వి సెలబ్రేటెడ్ బోనాలు. ఈ ఇయర్ కొంచెం ధూమ్ ధామ్ ఉండే అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. నేను యూకే నుండి వచ్చిన తర్వాత ఎంత జోరుగా ఎంజాయ్ చేయడం నాకు నిజంగా మస్తు అనిపించింది. అండ్ బోనాలు బీయింగ్ మై వెరీ ఫేవరెట్ ఫెస్టివల్, నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ as well. వ్లాగ్లో అంత కవర్ చేసిన నేను అనుకుంటున్నాను. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ you so much. Please do subscribe, like and share. Bye bye.